హాయ్ వ్యూవర్స్, ఈరోజు మార్నింగ్ 10 నుంచి అండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వచ్చింది సుప్రీంకోర్టులో ఈ కలకత్తా డాక్టర్ హత్య కేసు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నాను. వేరే వీడియోలు చాలా ఉన్నాయి ఇవ్వాల్సినవి. ముందు ఈ టాపిక్ సంబంధించి ఖచ్చితంగా ఈరోజు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు యావత్తు దేశమంతా కూడా హర్షించే విధంగా డాక్టర్లంతా కూడా అమ్మయ్య ఇన్నాళ్ళకి ఇదిగో మాకంటూ ఇదిగో పెద్ద మనిషి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అని అనుకునే విధంగా ఒక నిర్ణయం వచ్చిందని అనుకుంటున్నా. ఎగ్జాక్ట్గా అదే నేను చెప్పినట్టున్నాను, దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ ఆగస్ట్ 20 కాబోతుంది అని. ఎగ్జాక్ట్గా అదే. అసలు ఆసుపత్రుల్లో డాక్టర్లు కావచ్చు, పేషెంట్లు కావచ్చు, ఎవరైనా కానీ ఆ ప్రిమిసెస్ అన్నవి ప్రాపర్ వేలో కనుక లేనట్టయితే ఎటువంటి ఇబ్బందులు పడతారో మనం చూసాం. అలాంటిది అక్కడే చదువుకొని అక్కడే ట్రైనింగ్ అయ్యి డే అండ్ నైట్ విధుల్లో ఉండే ఆడవాళ్ళు అసలు వారి పట్ల ప్రజెంట్ ఉన్నటువంటి ఆయా మెడికల్ కాలేజీల యొక్క మేనేజ్మెంట్లు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటి? దీనికంటే ఇక్కడ బైలాస్ ఉన్నాయా? దీనికి సంబంధించి ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? లేవు. సో ఇమ్మీడియట్గా ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేస్తున్నాం 10 మంది డాక్టర్లతో, ఎక్స్పర్ట్స్తో అన్నారు. అందులో మన హైదరాబాద్కు చెందినటువంటి మన తెలుగువాడు అనేటువంటి, ఎందుకంటే ఆయన విజయవాడ దువ్వూరి నాగేశ్వర రెడ్డి, జి నాగేశ్వర రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత, అదేవిధంగా పద్మభూషణ్ అవార్డు పురస్కారం కూడా ఆయనకు వచ్చిన్నది. ఆయన ఇంటర్మీడియట్ విజయవాడలో చేశారు. తర్వాత వచ్చేసి ఎంబీబీఎస్ వచ్చేసి కర్నూలు మెడికల్ కాలేజీ, ఆ తర్వాత చండీగఢ్లో పీజీ అండ్ డాక్టరేట్ అన్నట్టు లైక్ ఇవేళ చేశారు గ్యాస్ట్రాంట్రాలజీలో. ఎంత అంటే ఈయనకి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి, అమెరికాలో టాప్ మోస్ట్ ఆసుపత్రి నుంచి ఆయనకి వచ్చిన్నాయి. ఏమని? రా వచ్చి మా దగ్గర చెప్పువయ్యా, లేదు మా దగ్గర వచ్చి డాక్టర్గా చేయవయ్యా అని. సస్యమేర అన్నాడు, నేను నా దేశానికి సేవలు అందించాలి, నా ప్రజలు కట్టిన పన్నులతో నన్ను చదివించింది గవర్నమెంట్ అని చెప్పేసి, మీరు నమ్ముతారో లేదో కోట్లు డొనేషన్ తీసుకొని వాళ్ళకి సీట్ ఇస్తూ ఉన్నా కానీ అంత డబ్బు కూడా ఇంకా తక్కువేనండి. ఒక్కొక్క మెడికల్ స్టూడెంట్ మీద మన ప్రభుత్వం కొన్ని లక్షలు ఖర్చు పెట్టింది. సో ఇప్పుడు విషయం ఏంటి? చాలామంది చదువు అయిపోయాక ఈ దేశం విడిచి వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు. అది మహా నేరం అన్నట్టు రకంగా. పోనీ ఇక్కడున్న వాళ్ళకి సరైనటువంటి వేలో జీతాలు ఉన్నా, సరైన విధంగా ఒక రక్షణ ఉన్నా, గౌరవం ఉన్నా ఉంటారు కదని మీరు అంటారేమో. అదే ఇప్పుడు చేయబోతున్నారు. సో నాగేశ్వర రెడ్డి గారికి సంబంధించిన నేను చెప్పింది కూడా ఏంటంటే, ఆయన ఏం కోరుకున్నాడంటే నా దేశంలో డాక్టర్లు బాగుండాలి, నా దేశంలో డాక్టర్ల వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నాడు. ఆ రకంగా ఆయన ఆసుపత్రులు ఓ రేంజ్లో దూసుకుపోతా ఉన్నాయి. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ ఫస్ట్ వచ్చేసి పంజాగుట్లో, ఇప్పుడు వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది. టాప్ మోస్ట్ సెలబ్రిటీలు, మిలియనీర్స్, బిలియనీర్స్ ఆల్మోస్ట్ ఆ ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పరిచయం ఉండటం, అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్కి అవార్డులు ఇవ్వటం కానీ మొత్తం ఈయనకే ఉన్నాయి. సో ఇప్పుడు ఇటువంటి ఇతనిని ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో పెట్టారు. ఎందుకో తెలుసా? తాను ఒక మాట అన్నాడు ఒక సందర్భంలో, ఒక సెమినార్ అప్పుడు, నన్ను విదేశాలకు వచ్చి వాళ్ళతో కలిసి పనిచేయమన్నారు, కానీ ఈరోజు విదేశాల నుంచి వచ్చి నాతో కలిసి వాళ్ళే పనిచేస్తున్నారని చెప్పాడు. అండ్ ఈయన ఆసుపత్రిలో హైజీన్ బాగుండిద్ది, నేను ఆయనకి ప్రమోషన్ చేయట్లేదు. ఈరోజు టాస్క్ ఫోర్స్ టీంలో ఆయన తీసుకున్నారు అంటే ఎందుకు అన్నది నేను చెప్తూ, రిమైనింగ్ 9 మెంబర్స్ జరుగుతున్నారు, వీళ్ళంతా కూడా కలగలిపి ఇక మీదట ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆసుపత్రుల్లో ఫెసిలిటీస్ ఎలా ఉండాలి, డ్యూటీ చార్ట్ వేస్తే ఎన్ని గంటలు ఉండాలి, 24 గంటల, 36 గంటల, ఆ తర్వాత వాళ్ళకి వచ్చేసి ఫెసిలిటీస్ ఆసుపత్రులు ఏ రకం ప్రొవైడ్ చేయాలి అండ్ హాస్టల్స్లో ఎటువంటివి ఉండాలి, మొత్తం కూడా ఇప్పుడు టాస్క్ ఫోర్స్ కమిటీ తేల్చబోతూ ఉంది. తర్వాత అసలు కేసు సంబంధించి అప్డేట్ ఏంటి అంటారా? అక్కడికే వస్తున్నా. సిబిఐ వాళ్ళు ఆల్రెడీ కేసు టేకప్ చేశారు కదా, రేపు గురువారానికల్లా మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అడుగున్నారు. ఆల్రెడీ కలకత్తా హైకోర్టు ఏమంది, ఈ లైట్ డిటెక్టెడ్ టెస్ట్కి ఓకే అన్నారు, వాళ్ళు సైక్ అనాలిసిస్కి ఓకే అన్నారు, అదేవిధంగా ఈ లేడ్ వాయిస్ అనాలిసిస్ దానికి ఓకే అన్నారు. ఆల్రెడీ ఈరోజు ఆ పనిలో వాళ్ళు ఉంటారు. నిన్న నేను చెప్పింది కూడా ఇదే, రేపు అన్నది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండేది, దేశ చరిత్రలో అన్న. ఎందుకు? వాడికి ఆ సంజయ్ రాయ్ అనేవాడికి టెస్టులు మొత్తం ఈరోజు నిర్వహించడం వల్ల దాని ఇష్యూ అనక వాడే ఇంకెవరన్నా రేటు తేలుతుంది. ఇంక వీడి సంబంధించిన సెపరేట్ వాళ్ళు ఇస్తాను. సుప్రీంకోర్టుకు సంబంధించి ఏమన్నారు, సిబిఐలు త్వరగా లెక్క తేల్చి అసలు ఏంటి విషయం అని చెప్పి మాకు
గురువారం లోపు రిపోర్ట్ ఇవ్వండి. ఇక ఇప్పుడు ఈ 10 మందితో మేము టాస్క్ ఫోర్స్ కమిటీని ఫామ్ చేస్తున్నాము. వీళ్ళు కూడా ఒక డెడ్ లైన్ పెట్టినట్టున్నారు. అది పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది, టైం పట్టింది. ఈలోపు నేను ఇస్తున్నాను ఏమంటే, ఈ 10 మందితో కూడినటువంటి వాళ్ళ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, అందరికీ సంబంధించి ఇక మీద రక్షణ పరంగా, జాగ్రత్త పరంగా, చదువు పరంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రాపర్ వేలో గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు వన్స్ సుప్రీంకోర్టు కనుక వీటిని ఆమోదించి అందరూ ఫాలో అవ్వాల్సిన చెప్పింది అనుకోండి, ఇంకా ఎవడన్నా కానీ నాకు నచ్చినట్టు ఉండాలని ఓవరాక్షన్ చేస్తే తాట తీసి ఆరేసింది కోర్టే. ఓ రకంగా ఈ కలకత్తా అమ్మాయి అన్నది తాను చనిపోయినా కానీ తన చావు అన్నది ఈ దేశం అందులో ఉన్నటువంటి మిగతా డాక్టర్లను కాపాడే విధంగా మారింది. బట్ జరిగింది ఘోరం, నో డౌట్. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఎవరైతే హంతకులను వాళ్ళు శిక్షిస్తే ఆమె 50% సంతోషిస్తే మిగతా 50% ఇక నుంచి అన్న ఎవరు చనిపోకుండా ఉంటారు, ఇక నుంచి ఎవరు కూడా బాధపడకుండా ఉంటారు అన్న వేలో ఈ సుప్రీంకోర్టు అడుగులు వేసింది. సంతోషమే ఆమె ఆత్మ. అప్పుడు రిమైనింగ్ 50 అంటే టోటల్ 100% అప్పుడు ఆమె హ్యాపీగా ఫీల్ అయింది. సో ఈ కేసు సంబంధించి మేజర్ అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను ఇస్తూనే ఉంటాను.